నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. మీ నక్షత్రం, మీ జాతకం కార్యక్రమానికి సుస్వాగతం. జన్మ నక్షత్రం అనేది మనిషి మనుగడకి ఆధారం అని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. దాని ప్రకారమే వారి జాతకం గానీ, స్వభావం గానీ, ఆలోచన విధానాలు గానీ నిర్ణయించబడతాయని చెప్తూ ఉంటారు. నక్షత్రంలో ఉండే గ్రహ దోషాలకి పరిహారాలు చేసుకుంటూ ఉంటే జీవితంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతాం. ఉద్యోగం, వ్యాపారం, వృత్తి ఇలా ఏ రంగమైనా సరే, వైవాహిక జీవితం గానీ ఇవన్నీ కూడా జాతకంలో ఉండే గ్రహస్థితుల వల్లే ప్రభావితం అవుతూ ఉంటాయి. మరి అలాంటి నక్షత్రాల గురించి, వాటి జాతకాల గురించి వివరించేందుకు ప్రముఖ ఆస్ట్రాలజర్, అలాగే శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. సో ప్రతి వీడియోలో మనం ఒక్కొక్క నక్షత్రం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. సో ఈరోజు మనం అనురాధ నక్షత్రం గురించి తెలుసుకుందాం. తప్పకుండా అండి. అనురాధ నక్షత్రం గురించి చెప్పాలి అంటే చాలా మంచి విషయం ఇది. ఎందుకంటే నక్షత్రాల్లో అన్ని నక్షత్రాలు ఒక రకం అయితే అనురాధ నక్షత్రం అనేది చాలా విశేషమైన నక్షత్రం. కాకపోతే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు మనం చూసుకుంటే జాతకంలో నక్షత్రాలు లక్షణాలు తెలుసుకోవడం అనేది ఒక పుస్తకంలో మనకి పెద్దవాళ్ళు మనకి ఏవైతే రాశారో వాటిల్లో చూస్తే గుణగణాలన్నీ కూడా అనుకూలంగా బాగుంటుంది. కానీ నిజ జీవితంలో ఈ అనురాధ నక్షత్రం వాళ్ళకి కష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. చాలామంది బ్రహ్మాండంగా ఉంది, బాగుంది అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది. మనం వేల మీద లెక్క పెట్టచ్చు వాళ్ళని. ఎందుకు అంటే అనురాధ నక్షత్రం వాళ్ళకి అసలు బ్రహ్మాండంగా ఉంటుంది కదా అనేసి మన పుస్తకాల్లో, శాస్త్రాలు, పురాణాలు అన్నిట్లో ఉన్నప్పటికీ నిజ జీవితంలో అలా ఉండదు. ఎందుకు అలా ఉండదు అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక్కొక్క కారణాన్ని చెప్పుకుంటూ వస్తే నేను లాస్ట్‌లో చెప్తాను మీకు ఆ కారణాలు. అయితే అనురాధ నక్షత్రంలో పుట్టడం అనేది అదృష్టవంతులు. ఎందుకంటే మన పెద్దవాళ్ళు చెప్తారు, అడవిలోకెళ్ళినా అన్నం దొరుకుతుంది, అడవిలోకెళ్ళినా అన్నం పెట్టగలిగారు. అంటే అడవిలో వెళ్ళినా వీళ్ళు అన్నం వీళ్ళకి అన్నానికి లోటు లేకుండా ఉంటుంది. అంటే తిండికి, బట్టకి అని లోటు లేకుండా ఉంటుందని చెప్పేసి అంటుంటారు. అలాగే వీళ్ళు అడవిలో ఉన్న ఎవరికైనా అన్నం పెట్టాలి అంటే ఏదో ఒక ప్లాన్ చేసి అక్కడ సమకూర్చి వీళ్ళకి అన్నం పెడతారు. అంటే ఇంత తెలివైన వాళ్ళు, ఇంత మేధాశక్తి ఉన్నవాళ్ళు, ప్రతి విషయంలోని చురుగ్గా ఉండేవాళ్ళు. ప్రతిరోజు నిద్ర లేచిన దగ్గర నుంచి వాళ్ళు ఏదో ఒక పని చేయాలని ఆలోచించే లక్షణం ఉన్నవాళ్ళు. అంటే ఏదో చాలామంది చూడండి, మనకేం వర్క్ ఉంటే చూద్దాం, వర్క్ లేకపోతే నిద్రపోదాం, లేకపోతే పని చూద్దాం అని చెప్పేసి అనుకుంటారు. వీళ్ళు అలా జాబ్ మెంటాలిటీతో ఉండరు వీళ్ళు. ఏ పని చేయాలన్నా ముందుంటారు. అది ఏ విషయమైనా కానివ్వండి. మనం ఏం తీసుకోవాలి అనుకుంటే ఒక్కొక్క చిన్న చిన్న విషయాలు తీసుకుంటే చిన్నప్పటి నుంచి వీళ్ళు పెద్దయ్యే వరకు అంటే ఆల్మోస్ట్ అనురాధ నక్షత్రం వాళ్ళకి ఆయుష్ ఎక్కువే. సో వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళ లాస్ట్ ఏజ్ అంటే మనం 80 తీసుకోవచ్చు ఇప్పుడు ఈ ఏజ్, ఇప్పుడు ఈ కలియుగంలో 80 ఇయర్స్ అయినా సరే వాళ్ళు పని చేస్తుంటారు. సో ఇంత తెలివైన వాళ్ళు, ఇంత మంచి ఉన్నవాళ్ళు కానీ కష్టాలు ఎందుకు ఉన్నాయి అనేది ఒక ప్రశ్నార్థకం. అయితే వీళ్ళతో ఈ కలియుగంలో ఎలా మాట్లాడతారంటే అనురాధ నక్షత్రం వాళ్ళు మహా మొండి వాళ్ళు, కాస్త మూర్ఖంగా ఆలోచిస్తారు, మూర్ఖంగా వాదిస్తారు, ప్రతి విషయంలోని వాళ్ళదే పైచేయి అనుకుంటారు అని జనాల చుట్టూ అంటే వీళ్ళ తత్వం అలా ఉంటుందని చుట్టూ ఉన్నవాళ్ళు అనుకుంటారు. యాక్చువల్లీ వాళ్ళు వాదించడము, మొండిగా ఉండడము దానికి కారణం ఏంటంటే వాళ్ళకుండే ప్రాబ్లం ఏంటి అంటే ఏ విషయమైనా క్లారిటీగా చెప్పాలనుకుంటారు, నేర్పించాలనుకుంటారు. సో నేర్పించడము, చెప్పడము అది 2 యాక్సెప్ట్ చేయం గనక ఖచ్చితంగా వాళ్ళని ఒక మూర్ఖుల కింద, మొండి వాళ్ళ కింద వాదిస్తారని చెప్పేసి వేసేస్తుంటారు. అనురాధ నక్షత్రంలో పుట్టిన ఒక ఇంట్లో ఒక బిడ్డ ఉంటే అన్ని విషయాలు వాళ్ళ బాధ్యత తీసుకుంటారు. ప్రతి ఒక్క ప్రతి ఒక్క కార్నర్‌కి వెళ్ళి మనకి ఈ ప్రాబ్లమ్ ఉంది, మనం దీన్ని సాల్వ్ చేయాలి, దీన్ని సాల్వ్ చేయాలి అని అంటుంటారు. కానీ మన వాళ్ళు అలా తీసుకోరు. ప్రతీదీ వీళ్ళకే కావాలనుకుంటారు, ప్రతీదీ వీళ్ళే ఆలోచిస్తుంటారు, ప్రతీదీ అన్నీ మాట్లాడుతుంటారు, ప్రతి విషయాల్లో ఇన్వాల్వ్ అవుతుంటారని అందరికీ కోపం వస్తది. ఎలా కోపం వస్తుందంటే వీళ్ళు ఒక ఆఫీస్‌లో జాయిన్ అయ్యారు. ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆఫీస్‌లో ఉన్న వర్క్స్ అన్ని పనులు వీళ్ళు చేద్దాం అనుకుంటారు. అందువల్ల వీళ్ళు భావోద్వేగాలు. ఎందుకంటే ఇవాళ రోజున ఎలా ఉందంటే ఎవరి వర్క్ వాళ్ళు చేసుకోవాలి. నా వర్క్‌లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు, నీ వర్క్‌లో నేను ఇన్వాల్వ్ అవ్వను. ఇది పద్ధతి. మన సాఫ్ట్‌వేర్ పద్ధతి అంతా ఇప్పుడు. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ గానీ మనం ఇంకెక్కడైనా సరే అంటే ఒక సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో అలా ఉంటుంది. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని చోటుల్లోనే ఇన్వాల్వ్ అయిపోయారు అలాగా. సో వీళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారంటే అన్ని రంగాల్లో ఉంటారు వీళ్ళు. ఒక్క రంగం ఈ రంగాన ఉండదు వీళ్ళది. ఉద్యోగం చేస్తారు, వ్యాపారం చేస్తారు, తర్వాత సలహాదారులుగా ఉంటుంటారు. ఏ విషయమైనా ఇన్వాల్వ్ అయ్యి ఎక్కువగా చేయడం వల్ల ఏంటంటే అతిగా మాట్లాడతారని, మొండిగా ఉంటారని, కోపం ఎక్కువ అని అంటే ఏదైనా ఉంటే దాచుకోలేరన్నమాట. మొహం మీద అడిగేస్తారు.
ఇది ఇది అనుకుంటున్నా ఎందుకు తప్పేంటి అని చెప్పేసి. దానివల్ల ఏంటంటే ఎదుటి వాళ్ళకి ఎప్పుడైనా సరే ఏదైనా నిజం చెప్పారనుకోండి, నిజం మాట్లాడారనుకోండి, వాళ్ళు విరుద్ధంగా మాట్లాడతారు. అంటే విరోధమే వాళ్ళు ఇంకా. ఎందుకంటే ఎప్పుడైనా మనుషుల్లో మనం ఆలోచించే కోణం వేరు, ఎదుటి వాళ్ళు ఆలోచించే కోణం వేరు ఉంటుంది. సో, మనం చెప్పేది ఏదైనా సరే ఎదుటి వాళ్ళు తీసుకోవాలి అనుకుంటే, వాళ్ళు మన మీద ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారనే దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు మన మీద చాలా గౌరవంగా ఉన్నారనుకోండి, సో, చెప్పింది ఒక సలహాగా, ఒక గురువుగా భావిస్తారు. అదే మన మీద రెస్పెక్ట్ లేదనుకోండి, మనం చెప్పామంటే ప్రతి విషయాన్ని వాళ్ళు వీడికెందుకు, వీడికంత అవసరమే ఉంది నా గురించి అన్నీ మాట్లాడడానికి అని చెప్పి రివర్స్‌లో మాట్లాడతారు. సో, 2 కోణాలు ఈ అనురాధ నక్షత్రం వాళ్ళకుంటుంది. ఎందుకు ఉంటుందంటే వీళ్ళ జీవితంలో, జాతకంలో గ్రహస్థితి అనుకూలంగా లేకపోతే చాలా కష్టాలు పడతారు. గ్రహస్థితి అనుకూలంగా ఉంటే చాలా వైభోగాలు, భోగమైన జీవితం, ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తారు. అయితే ప్రతి ఒక్క విషయంలోని మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నాకెందుకు జరుగుతుందని అనుకోకుండా, ఎందుకు ఈ భూమి మీద వచ్చాము అనే దాని మీద ఆలోచిస్తే ఖచ్చితంగా వీళ్ళకొక సొల్యూషన్ దొరుకుతుంది. చాలామంది అంటారు ఈ అనురాధ నక్షత్రంలో పుట్టడమే అదృష్టం కాదు, దురదృష్టం, అన్నీ నాశనమే. ఏది ముట్టుకున్నా నాశనం అయిపోతూ ఉంటుంది. ఎందుకు నాశనం అయిపోతుంది అనేది ఏంటంటే, ఇది మోక్ష నక్షత్రం. అంటే ఏంటంటే, మన పూర్వజన్మలో, గత జన్మలో మనం చేసుకున్న ఏవైతే కర్మ ఉందో, ఆ కర్మ నివృత్తి అవ్వడానికి మాత్రమే ఈ జన్మ తీసుకున్నాం. అప్పుడు ఈ జన్మలో మనకి ఏ పనులు చేయాలో ఆల్రెడీ నిర్దేశించి ఉంటుంది మనకి. అంటే మనం ఈ భూమి మీద రోజు రావడానికి కారణం గత జన్మలో మనం చేసుకున్న ప్రారబ్ధ కర్మ ఏదైతే ఉందో, ఆ ప్రారబ్ధ కర్మ నుంచి బయటపడడానికి మాత్రమే ఈ జన్మ మాట. సో, అందుకని చాలామంది ఏంటంటే కొంతమంది వైభోగాన్ని అనుభవిస్తారు, భోగాన్ని అనుభవిస్తారు. అంటే వాళ్ళు గత జన్మలో చేసుకున్న దానికి ఈ జన్మలో అనుభవించడానికే పుట్టారు. చాలామంది చూస్తుంటాం. అసలు తామరాకు నీటి బొట్టులాగా ఉండి అంతా హస్బెండ్ చూస్తుంటే వైఫ్ అలా చూస్తుంటారు. ఇది అమ్మాయిలు విషయంలో. అలాగే కొంతమంది ఆడవాళ్ళు విపరీతంగా కష్టపడి ఉద్యోగాలు చేసి వస్తే భర్త ఇంట్లో హాయిగా తిని తన పని ఏదో చేసుకుంటూ కనీసం తినికి ఒక ఇంత రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. సో, ఈ అనురాధ నక్షత్రంలో అమ్మాయిలు హ్యాపీగా ఉన్నవాళ్ళు ఉన్నారు, కష్టపడే వాళ్ళు ఉన్నారు. అనురాధ నక్షత్రంలో అబ్బాయిలు హ్యాపీగా ఉన్నవాళ్ళు ఉన్నారు, కష్టపడే వాళ్ళు ఉన్నారు. కానీ 90% కష్టపడే వాళ్ళు ఉన్నారు, 10% ఆనందంగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇది మోక్ష నక్షత్రం కనుక ఒక్కొక్కసారి చాలామందికి ఏంటంటే ఇది లాస్ట్ జన్మ అవ్వచ్చు, లేకపోతే ఈ జన్మలో వీళ్ళు చేయవలసిన నిర్ణయాలు కానీ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ చాలా ఎక్కువగా ఉండొచ్చు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ప్రతి విషయంలో కూడా మనం ఏంటంటే ఒక్కొక్క కోణాలు ఆలోచించాలి. మన పెద్దవాళ్ళు చెప్పిన కోణాలు ఎలా ఉంటాయి, పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు. అంటే ఏంటంటే బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. అప్పుడు ఏంటంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ వెతకాలి, అంతేగాని వాళ్ళు విసుక్కోకూడదు. సో, అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళకి ప్రతిదానికి టాస్క్ వస్తుంటుంది. ప్రతిదీ ఒక టాస్క్లా ఉండదు వాళ్ళకి. అది దాన్ని కంప్లీట్ అయినప్పటికీ మళ్ళీ ఇంకొక టాస్క్ ఎదురవుతుంటుంది. సో, ఇదేంటంటే వీళ్ళకి ఒక జీవితంలో నేర్చుకోవాల్సిన లెసన్స్ అనుకోవచ్చు, లేకపోతే వీళ్ళు ఇంకొకరికి ఎవరికైనా నేర్పించడానికి వీళ్ళు చేసుకుని అది ఆ దారి వీళ్ళకి ఫ్రీ చేయడం. అంటే ఎదుటి వాళ్ళు మిగతా వాళ్ళకి మేము చేసేసాం బాబు, క్లియర్ చేసాం, ఇక్కడ మీరు వెళ్ళొచ్చు ఈ దారిలో హ్యాపీగా అని చెప్పడానికి మాత్రం ఉంటుందన్నమాట. మరి వీరి వివాహ జీవితం ఎలా ఉంటుంది? అంటే వీళ్ళకి లవ్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయా, లేదా అరేంజ్డ్ మ్యారేజ్? ఖచ్చితంగా వీళ్ళు సొంత నిర్ణయాలు కదా. చాలా వరకు ఏంటంటే లవ్ మ్యారేజెస్ ఉంటాయి, అరేంజ్ మ్యారేజెస్ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు సొంతంగా తల్లిదండ్రులకి ఎటువంటి ఆలోచన అంత గొప్పగా లేదు, మేమే నిర్ణయం తీసుకోవాలనుకున్న వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. కొంతమంది అమ్మా నాన్న చెప్పింది వినాలి, వాళ్ళు ఎలాగైనా ఉండని, మా అమ్మా నాన్న ఏం చెప్తే అది నేను చేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు. అయితే ఏంటంటే ఇక్కడ వైవాహిక జీవితం ఎలా ఉందంటే, పెళ్ళైన జీవితం ఎలా ఉన్నప్పుడు వీళ్ళు చాలా ఆనందంగా తీసుకుంటారు దాన్ని. ఒకవేళ అనుకూలమైన భర్త వస్తే హ్యాపీగా తీసుకుంటుంది, అనుకోలేకుండా అంటే ఇబ్బంది పెట్టే భర్త వచ్చినా ఏమనుకోదు, బ్రహ్మాండంగా చూసుకుంటుంది. అలాగే ఆ అబ్బాయి ఏమైనా అన్ని విధాల అనుకూలంగా వైఫ్ వస్తే చాలా మురిసిపోతుంటాడు. ఒకవేళ రాలేదంటే అడ్జస్ట్ అయిపోతాడు. అంతేగాని నా వైఫ్ ఇలా ప్రాబ్లం ఉంది, నా వైఫ్ నేను మార్చుకోవాలా నా లక్షణం ఏమి ఉండదు. ఓకే, తను నచ్చింది తను చేసుకుంటుంది, తన ప్రకారం మనం వెళ్దాం. ఇక్కడ వీళ్ళకున్న అదృష్టం ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు అండర్స్టాండింగ్ అనేది బాగుంటుంది. ఎక్కడో ఒక్కళ్ళు ఇద్దరు తప్ప అదర్వైజ్ వీళ్ళు ఏమి ఉండదు. అయితే అనురాధ నక్షత్రం హస్బెండ్ మీద వైఫ్ చాలామంది చెప్తారు, మా ఆయన ఏ మాట వినడు, మొండివాడు, ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటారు, ఇలా ప్రవర్తిస్తుంటారు చెప్తుంటారు. కానీ అనురాధ నక్షత్రం ఆయన వైఫ్ గురించి ఏం చెప్పడు. ఎలా ఉన్నా తన పద్ధతి అందేనండి, మనం ఇద్దరు అడ్జస్ట్ అవ్వాలి అంతే. ఇప్పుడు తనలా మనం ఉండాలని రూల్ లేదు కదా అని చెప్పి అంటారు. ఇక్కడ ఉన్న అదేంటంటే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పాజిటివ్ అండ్ నెగిటివ్. అయితే వైఫ్ నెగిటివ్ మాట్లాడినా హస్బెండ్ పాజిటివ్ తీసుకుంటారు. సో, అందుకే అనురాధ నక్షత్రంలో మనం పెళ్ళైన జీవితం గురించి ఆలోచిస్తే అది ఎలా ఉన్నా వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. అందువల్ల దాని గురించి మనం వివరణ చెప్పట్లేదు ఇంకా. देख रहा है बिनो।
मुझे ये चाहिए सिद्धा बाजी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। हाय, दिस इज राणा दग्गुबाटी। दिल खुश कर दिया यार विकास। కెరియర్ గ్రోత్ గాని, ఉద్యోగం, వృత్తి ఇలా ఎలా ఉంటుంది వీళ్ళకి అభివృద్ధి? వీళ్ళు తీసుకోవాల్సిన చాలా జాగ్రత్తలుంటాయి. ఏ జాగ్రత్తలంటే మెయిన్ వీళ్ళు తీసుకోవాల్సింది డబ్బు మీద ఎక్కువ ఆసక్తి ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ప్రతి ఒక్క రూపాయిని సంపాదించి జాగ్రత్త పట్టాలనుకుంటారు. తర్వాత కొంచెం లోభత్వం ఉంటుంది. అంటే కొంచెం పిసినారితనం అంటారు. హ్మ్. అలా అవి కూడా ఉంటాయి వీళ్ళకి. ప్రతి విషయాల్లోని పాయింట్ బండి అడిగి రూ. 10 చోటున రూ. 8, 7కి బేరమాడి తీసుకొస్తుంటారు. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే వీళ్ళకి బ్లెస్సింగ్స్ కోల్పోతాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు ఎటువంటి బేరాలు గానీ, అంటే లోభత్వం గానీ చూపించకూడదు. హ్మ్. ఇది వీళ్ళ జన్మ రహస్యం. వీళ్ళు అది తెలుసుకోవాలి ఫస్టు. ఎవరైతే లోభత్వం చూపించకుండా నా దగ్గర ఇంత ఉంది, సరే నేను ఇవ్వగలను, ఇది నేను భరించగలను, ఇంతవరకు చేయగలను అని చేస్తారో వాళ్ళ జీవితం అదృష్టం ఉంటుంది. లేదు నాకు ఈ రూపాయి నాకే కావాలని అనుకుంటారు వాళ్ళు, ఖచ్చితంగా వాళ్ళు కష్టాలు పడుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఇది మోక్ష నక్షత్రాలకి కొన్ని లక్షణాలుంటాయి. అంటే వాళ్ళు ఇవ్వడమే వాళ్ళ అదృష్టం. వాళ్ళు ఎంత ఇస్తే అంత వస్తుంటుంది. సో అది నాలెడ్జ్ కావచ్చు, డబ్బు కావచ్చు, ఏ విషయమైనా. అందుకే మన అనురాధ నక్షత్రంలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. వాళ్ళ జీవితంలో మాకి స్వార్థంగా లేకుండా నిస్వార్థంగా పనిచేస్తాం అనుకుంటే వాళ్ళకి రాజ్యాలు ఏలే అవకాశాలు వస్తాయి. కానీ స్వార్థంతో ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇది అనురాధ నక్షత్రం వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. మేడం మరి వీరికి ఆరోగ్యపరంగా గాని, పిల్లల పరంగా గాని ఎలా ఉంటుంది? ఆరోగ్య విషయంలో చాలా హెల్తీ అని చెప్పొచ్చు వీళ్ళు. ఎందుకంటే చాలా మొండి వాళ్ళు. వీళ్ళకి కాళ్ళ నొప్పులు ఒకటి ఉంటాయి. హ్మ్. విపరీతమైన కాళ్ళ నొప్పులు ఉంటాయి. ఆ కాళ్ళ నొప్పులు భరించలేకంత నొప్పి ఉంటుంది వీళ్ళకి. అది తప్ప మిగతా ఇంకేం ఉండదు. మిగతా అన్ని విషయాల్లో వీళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. కాళ్ళ నొప్పులు ఉన్నప్పటికి కూడా దాన్ని పట్టించుకోకుండా వాళ్ళు దాన్ని ఆ పని చేస్తూనే ఉంటారన్నమాట. సో ఆరోగ్య విషయంలో వీళ్ళు జాగ్రత్తలు ఏంటంటే వీళ్ళు ఆహారం చాలా ఆలస్యంగా తీసుకుంటారు. హ్మ్. దానివల్ల కొంతవరకు వీళ్ళకి ఇబ్బందులు. ఆహారం ఎప్పుడైతే ఆలస్యంగా తీసుకుంటారో ఖచ్చితంగా అంటే మనకు ఒక కాల పరిమాణం ఉంటుంది కదా! ఆ పరిమాణం కాకుండా మనకు నచ్చినట్టు మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో దెబ్బతింటాం. సో అనురాధ నక్షత్రం వాళ్ళు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోకుండా కొంతవరకు లేట్‌గా తినడము, లేట్‌గా నిద్రపోవడము, నైట్ అంతా ఒకసారి స్కిప్ చేయడము భోజనాన్ని. ఇలాంటి పనుల వల్ల వీళ్ళు కొంచెం అనారోగ్య సమస్యొస్తాయి. అయితే ఏంటంటే ఈ కాళ్ళ నొప్పి అనేది వీళ్ళకి లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎవరైనా కాళ్ళు నొక్కితే, కాళ్ళు రాస్తే గాని ఆ నొప్పి తగ్గదనమాట. ఇదొక్క బాధ తప్ప వీళ్ళని మిగతా విషయాల్లో వీళ్ళు చాలా హెల్తీగానే ఉంటారు. ఇంకే ఇబ్బంది ఉండదు. ఇంకా మరి పిల్లల విషయంలో మీరు అడిగినప్పుడు, పిల్లల విషయం వచ్చేవాడికి పిల్లల మీద విపరీతమైన ప్రేమ ఉంటది వీళ్ళకి. అంటే వాళ్ళు చిన్న చిన్న పనులు చేసినా వాళ్ళు బాగా పొగిడేస్తుంటారు. వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ పెంచుకుంటుంటారు. వాళ్ళకి ఎక్కువ అంటే ఎలా అంటే మనం అనురాధ నక్షత్రం అబ్బాయిని ఎవరైనా మీ అబ్బాయి ఏం చేస్తుంటాడంటే ఇంక వాడు పొద్దున్నే లేసి అంటే పిల్లలు ఎవరైనా అలాగే కదా! వాడు రాత్రంతా ఆడుతుంటాడు. పొద్దున్న లేచి ఇలా చేస్తారు, అలా చేస్తారు. అంటే ఎవరెలా ఉంటారో వీళ్ళు కొంచెం దాని గురించి ఎలాబరేట్ చేసి కొంచెం ఇంక మనకి చెప్తూనే ఉంటారన్నమాట. ఓకే. అంత ప్రేమ ఉంటుంది పిల్లల మీద. కానీ పిల్లలకి వీళ్ళ మీద అంత ప్రేమ ఉండదు. హ్మ్. తక్కువ ఉంటుంది. సో ఇది వీళ్ళకి మైనస్ పాయింట్. ఎందుకంటే చాలామంది అనుకుంటారు, ఏంది ఇంత ప్రేమగా వీళ్ళు చూస్తాం, వీళ్ళు ఎందుకు మనం పట్టించుకోరు అని కూడా ఆలోచించరు పాపం. అయినా వీళ్ళు అదే ప్రేమగా వాళ్ళు అంటే వాళ్ళు ఎలా చూసినా సరే వీళ్ళు మాత్రం బ్రహ్మాండంగా చూస్తుంటారు. అదే తల్లి, తండ్రి ఇద్దరు కూడా పిల్లలు చూసినా చూడకపోయినా ఆలోచించరు. అలా వీళ్ళు ఆలోచించరు. పిల్లల విషయంలో కొంచెం వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్‌లో వాళ్ళు బాగా చూసుకుంటా అనేసి అంటే ఈ విషయాన్ని అందరూ ఒప్పుకోకపోవచ్చు. కానీ నేనైతే చాలా మందిని చూసాను అనురాధ నక్షత్రంలో. పిల్లల మీద ప్రాణం పెట్టుకుంటే ఆ పిల్లలు వీళ్ళు పట్టించుకోరు. వీళ్ళు అయినా సరే వాళ్ళ పిల్లల మీద ఎటువంటి నెగెటివ్స్ చెప్పకుండా బాధపడతారు. వీళ్ళ కోసం వీళ్ళు జాగ్రత్తగా ఎప్పుడు కూడా సేవింగ్స్ అనేది ఉంచుకుంటూ వెళితేనే అవుతుంది. వీళ్ళ దగ్గర రూపాయి లేకపోతే ఎవరిని అడగరు. హ్మ్. అలాగే బతుకుతారు. అప్పుడు ఆ రూపాయి ఉంచుకోవాల్సిన బాధ్యత వీళ్ళకుంటుంది. అయితే వీళ్ళు ఊర్లో అందరి దగ్గర ప్రతి ఒక్కళ్ళ దగ్గర ప్రతి ఒక్క రూపాయిని ఇంతెంత కావాలి, ఇలా కావాలని తీసుకుంటారు. పిల్లల విషయంలో అన్నీ ఇచ్చేస్తారు. సో పిల్లలు వీళ్ళకి అసలేమి ఇవ్వరు. అది మెయిన్ ఇబ్బంది.
సో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వీళ్ళకంటూ సేవింగ్స్ వీళ్ళు ఎప్పుడు పెట్టుకోవాలి. మొత్తం పిల్లలే మన ప్రపంచం ఏందని వాళ్ళకి ఇచ్చేయకూడదు, వాళ్ళే నమ్మకూడదు ఎక్కువ. సో ఇందులో ఒక విధంగా నెగిటివ్ అనిపించవచ్చు, అంటే పిల్లలు అలా ఎందుకు ఉంటారని. ఉంటారు. ఈ కలియుగం కనుక వీళ్ళు అనుభవించాల్సిన బాధ ఉంది కనుక, అది వీళ్ళ నక్షత్రానికి ఉంది కనుక ఖచ్చితంగా అలాంటి ఇబ్బంది ఉంది కనుక జాగ్రత్త పడాలి. ఈ విషయంలో నేను కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్తుంటాను. ఓకే మేడం. మరి వీళ్ళు ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి పరిహారాలు, ఏమైనా గ్రహ దోషాలు కానీ అవి కానీ ఏమైనా ఉన్నాయి? చాలా దోషాలు ఉంటాయి. అయితే వీళ్ళు పూజలోని చాలా తక్కువ చేస్తారు. వీళ్ళు ఏమంటారంటే మన్ని ఎలా భగవంతుడు నారు పోసేవాడు నీరు పోస్తారు కదా, అలాగా మనం ఆల్రెడీ పుట్టే అనే పనులు చేస్తున్నాం కదా, మనం ఎవరికైనా బాధ్యతగా వాళ్ళకి ఏదైనా ఆహారం పెడితే ఆ పుణ్యం వస్తుందని చెప్పి వీళ్ళు ఏ పనైనా ఎదుటి వాళ్ళకి పెట్టడానికి ఇష్టపడతారు, దానం చేయడానికి ఇష్టపడతారు. కానీ వీళ్ళు సొంతంగా వెళ్ళి పూజలు చేయండి, గుళ్ళకి వెళ్ళండి, అభిషేకాలు చేయండి అని మాత్రం చేయరు. చాలా తక్కువ మంది, అంటే 1-2 మంది లెక్కేసుకొచ్చి వాళ్ళ మీద అభిషేకాలు కానీ గుళ్ళో లైన్లో నుంచి అంతసేపు లైన్లో నిల్చొని దేవుని చూడాలా, అంత అవసరం ఏముంది, ఇక్కడి నుంచి నమస్కారం చేస్తే ఆయన ఒప్పుకోడా, ఏమైనా అంటాడా అని చెప్పి అంటారు. సో వీళ్ళు వాళ్ళ విషయంలో కొంచెం మూర్ఖంగా ఆలోచిస్తుంటారు. అయితే అనురాధ నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా భగవంతుడి సన్నిధానంలోనే చేయాలి, ఎందుకంటే వీళ్ళు మోక్ష నక్షత్రాలు. సో మోక్ష నక్షత్రాలు ఎప్పుడూ కూడా ఏంటంటే మనం ఆపోజిట్, మనం ఎంత చేసినా మనం చేయాల్సిన పని ఏది ఉందో అది చేయాలి. ఇప్పుడు మనకు ఒక జాబ్ ఇస్తే ఆ జాబ్లో మన డ్యూటీ మనం చేయాలి, ఆ తర్వాత మిగతా అంతా చేయొచ్చు ఆఫీసులో. వాళ్ళకి హెల్ప్ చేస్తాం, వీళ్ళకి హెల్ప్ చేస్తాం అంటే బాస్ ఏమంటాడు, నీ జాబ్ ఏం చేస్తాం, నీ పని ఏం చేస్తాం అడుగుతారు. సో నా పని నేను చేయకుండా మిగతా అందరు చెప్పుకుంటూ కూర్చుంటారు అవుద్ది. అనురాధ నక్షత్రం వాళ్ళు ఆ పని చేస్తారు. వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళడము, దైవారాధన చేయడము, ప్రతి సోమవారం అభిషేకాలు చేయించుకోవడము, అభిషేకం చేయడము. కాకపోతే వీళ్ళు ఏంటంటే అభిషేకం చేస్తే ఏమొస్తుంది, అది ఆ పాలకి ఎవరైనా అడుక్కునే వాళ్ళకి ఇస్తే వాళ్ళు తాగి కనీసం వాళ్ళ కడుపులోకి వెళ్ళి అది ఆహారంగా మారుతుంది. ఇది తప్పే లేదు, ఖచ్చితంగా మంచిదే. ఇది చేయాలి, అది చేయాలి, వీళ్ళు రెండూ చేయాలి. వీళ్ళు ఇది ఒకటి చేస్తాము, ఇది చేయమంటే కుదరదు. రెండు చేస్తేనే వీళ్ళ జీవితంలో అదృష్టమైన జీవితం ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరైతే జీవితంలో మాకు ఈ మా సెల్ఫ్ అంటే సొంత ఆలోచనలు కానీ సొంత నిర్ణయాలు కానీ స్వార్థంగా ఆలోచించే కానీ ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తారో వాళ్ళు హైయెస్ట్ స్థానంలో, అంటే పెద్ద స్థాయిలో ఉన్నారు. ఎలా మనం అనుకుంటే మన మహాస్వామి వారు చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ఆయన ఉన్నారు. తర్వాత ఇప్పుడు మన రాజ్య పరిపాలన ప్రధానమంత్రి గారు మోడీ గారు ఈ నక్షత్రం ఉన్నారు. సో ఎప్పుడైతే మాకు ఈ జీవితం అనేది మాకంటే జీవితం వద్దు, ప్రజలే మా జీవితం అనుకున్నారు, ఆయన ఆ స్థాయిలో ఉన్నారు. సో ఈయన పూజ చేస్తేనే అన్ని విధాలు కలిసి వస్తుంది. చేయకుండా మేము వాళ్ళకి చేస్తాము, నడుస్తాము, ఇదైతే ప్రదక్షిణాల బదులు మేము వాకింగ్ చేస్తే సరిపోతుందని అనుకుంటే మాత్రం కాదు. ఇది అది రెండు చేయాలన్నమాట వీళ్ళు. ఇది అనురాధ నక్షత్రం వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వీళ్ళు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటి ఎదుటి వాళ్ళతో ఎక్కువగా మూర్ఖంగా వాదించకుండా, ఒకవేళ ఎవరైనా చెప్తే అంటే వీళ్ళకి ఎప్పుడూ కూడా వీళ్ళ నాలెడ్జ్ సరిపోయిన వాళ్ళు మాట్లాడరు, వీళ్ళకన్నా నాలెడ్జ్ తక్కువ వాళ్ళు చెప్తుంటారు. కాస్త వెళ్ళి నువ్వు ప్రదక్షిణాలు చేస్తున్నావయ్యా నీకు బాగుంటుందంటే ఈయనకే తెలియదు, ఈయన పరిస్థితి ఇలా ఉంది, నాకే సలహా చెప్తున్నా అని మాత్రం అనుకోకూడదు. వీళ్ళకి ఏ రోజు కొన్నా బాగా తెలియని వాళ్ళు సలహాలు చెప్పరు, అంటే వీళ్ళ జాతకంలో అది లేదు. చిన్నవాళ్ళు, వీళ్ళకన్నా తక్కువ ఉన్న వాళ్ళు, లేకపోతే స్ట్రేంజర్స్ అంటే ఎవరో ముఖం తెలియని వాళ్ళు మాత్రం చెప్తారు నువ్వు చేసిరా అని. అప్పుడు ఖచ్చితంగా నమ్మి దాన్ని చేసిరండి, అదృష్టవంతులు అవుతారు వీళ్ళు. ఓకే మేడం, అనురాధ నక్షత్రం గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. సో చూశారు కదా మేడం, చాలా చక్కగా వివరించారు అనురాధ నక్షత్రం గురించి. మరో నక్షత్రంతో మరోసారి మళ్ళీ మనం కలుసుకుందాం. మీకేమైనా అనుమానాలు ఉన్నా, మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం మేడంని ఆ క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. సో కామెంట్ చేయండి. మళ్ళీ అలాగే మన RVR టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.